ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాలు కూడా మారుమోగుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇతర రాజకీయ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. అయితే తాజాగా వైసీపీ నేత విజయసాయిరెడ్డి గారు సంచలన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారి గురించి. 2029లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని ఆయన అనుకుంటూ ఉన్నారట. ఇకపోతే ఆయన డిప్యూటీ సీఎం కాదు, సీఎం అవ్వాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ పాపులారిటీ, వయసు కారణంగా రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఉందని ఎక్స్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీఏ పార్టీల నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇకపోతే ఆయన పవన్ కళ్యాణ్ గారి సీఎం పదవికి తగిన వ్యక్తిగా అభివర్ణిస్తూ విజయసాయిరెడ్డి చేసిన సంచలన ట్వీట్ వైరల్గా మారింది. ఇటీవలే కాకినాడ పోర్టు వ్యవహారంలో ప్రభుత్వం తనపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండించే క్రమంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన తెచ్చిన సాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్ కంటే పవనే బెటర్ లీడర్ అని వ్యాఖ్యానించారు. దీనిపై చర్చ కొనసాగుతుండగానే ఎక్స్లో ఏపీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలంటూ మరో సంచలన పోస్ట్ పెట్టి కూటమి పార్టీలో కాకరేపారు విజయసాయిరెడ్డి గారు. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వరిలోతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం విదితమే.